మాతాకి అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు శివాజీ యాదవ్ గారికి, ఈ రోజున పదవి బాధ్యత స్వీకరిస్తున్నటువంటి సెగం శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మధుకర్జీ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం నుంచి ఉద్భవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి మీద ఆధారపడినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఏ జేపీ నడ్డాదో, అమిత్ షాదో, మోడీ గారిదో, నాదో, నీదో కాదు. భారతీయ జనతా పార్టీ మన అందరి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడు. దానికి ఉదాహరణే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఒక కార్యకర్తగా ఉన్నటువంటి సెగం శ్రీనివాసరావు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొడుకుల కోసం తండ్రులు పెట్టిన పార్టీ కాదు, కుటుంబం కోసం పుట్టిన పార్టీ కాదు, దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటే గుండె నిండా దేశభక్తి ఉండాలి. అలాంటి కార్యకర్తలు 18 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం సోదరులారా. అలాంటి పార్టీలో పనిచేయడం మనందరూ అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకటే ఆలోచిస్తాడు, నేను జీవించిన భారత్ కోసమే, మరణించిన భారత్ కోసమే. మరణించిన తర్వాత గంగలో ప్రవహిస్తున్న నీటిలో మా అస్థికల దగ్గర మీరు చెవు పెట్టింటే మీకు వినపడేది ఒక్కటే, భారత్ మాతాకి జై అనేది. అలాంటి పార్టీలో మనందరం కూడా ఈరోజు పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ కార్యకర్తల యొక్క కృషి పట్టుదల వల్లే ఈ విజయాలు సాధించగలుగుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సోదరులారా, కనిపించే 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి చిహ్నాలైతే కనిపిస్తున్నటువంటి ఆ 4వ సింహమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలుస్తున్నాం. అలాంటి పార్టీలో ఈరోజు మనందరం కూడా ఉండటం మనందరం అదృష్టంగా ఈ సందర్భంగా చెప్పాల్సిన భావిస్తున్నాను. అంతేకాకుండా మొన్న ఎన్నికల్లో మీకు అందరూ చూశారు, మనం ఇన్ని విజయాలు సాధిస్తున్నామంటే కార్యకర్తలే దానికి కారణం. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో మరి విజయదుంది మోపించాం. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ. అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీల్చి చెన్నాడి వాళ్ళందరూ కూడా ఊర్తిగా ఓడిస్తే ఆ పరిస్థితిలో ఈ రోజున ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ విజయదుందు మోగిస్తుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. చాలామంది అంటారు ఎలక్షన్ల ముందు మరి ఇండియా కూటమి చూసి నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారంట. పాలకుడు శక్తివంతుడైతే అవినీతి పరులు, ద్రోహులు అందరూ ఒకటవుతారు. పాలకుడు అంటే నరేంద్ర మోడీ అనేటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోలేక మరి ఇన్ని పార్టీలు ఒక్కరైనా కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన యొక్క భారతీయ జనతా పార్టీ ముందుకు ఉంది. గతంలో 11 సంవత్సరాల క్రితం దేశం ఏ విధంగా ఉంది, ఈ రోజున ఒకప్పుడు గుండు సూదిని కూడా
మనం ఇతర దేశాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంటే ఈ రోజున మనం ఆయుధాలనే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన పరిస్థితి వచ్చిందంటే దానికి నరేంద్ర మోడీ గారి కారణం అని చెప్పి ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఒకటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మోడీ గారి గురించే మాట్లాడతారు. మోడీ గారు ఈ రోజున ఈ దేశాన్ని అభివృద్ధి పథకం తీసుకోవడానికి ప్రధాన కారకుడు నరేంద్ర మోడీ గారు. అసలు మోడీ అనే పేరులోనే అభివృద్ధి ఉంది. మోడీ MODI. ఎం అంటే మేకింగ్, ఓ అంటే ఆఫ్, డి అంటే డెవలప్మెంట్, ఐ అంటే ఇండియా, మేకింగ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే మోడీ పేరులోనే డెవలప్ ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఈ రాజకీయ పార్టీలు, ఈ కుహనాల రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని చేసుకున్నా కానీ 2050 దాకా ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రమే పరిపాలిస్తుందని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే అడవిలో సింహాన్ని, నీటిలో మొసలని, ఆకాశంలో గరుడ వేగాన్ని, రాజకీయాల్లో నరేంద్ర మోదీ గారిని తట్టుకునే దమ్మ ధైర్యం ఈ దేశంలో ఎవరికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ, మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున మరి ఆనాటి అధ్యక్షుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. అనేక కష్టాలు పడ్డారు మన కార్యకర్తలు. 1984లో 2 సీట్లు వచ్చింది. 2 సీట్లు వస్తే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు గెలిచినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ మాకు సలహాలు ఇస్తా అని ఎగతాళి చేశారు, అవహేళన చేశాడు. అదే సభలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా అదే సభలో ఉన్నాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. తాత్కాలికంగా ఈ రోజున మేము ఓడిపోయి ఉండొచ్చు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కమలం వికసించే రోజులు ఎంతో కాలం లేదన్నాడు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని కాకుండా ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు వచ్చే తిరిగి చూసే విధంగా ఉందంటే దానికి కారణం మన యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, అదేవిధంగా మన శ్రీనివాసరావు ఒక కార్యకర్త, ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్త కనుక మనందరూ సపోర్ట్ చేసిన అవసరం ఎంత ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ సభలో బీసీ సోదరులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఓబీసీలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే మనం ఇప్పటికి కూడా ఆ యొక్క కాంగ్రెస్ కానీ ఈ ప్రాంతీయ పార్టీలు కానీ బానిసలుగా ఉన్నాం. బీసీలు లెక్క తీసినటువంటి దాఖలాలు లేవు. బీసీలు అందరూ ఉండవలసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీలు దేశీయ చరిత్రలో 27 మంది మినిస్టర్లు ఇచ్చినటువంటి చరిత్ర ఒక నరేంద్ర మోడీ గారికి ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. అందుకోసమే ఇప్పటికైనా బీసీలు ఆలోచించండి. బీసీలు ఆలోచించాల్సిన సమయం అవసరమైంది. ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు మోసం చేసింది. బీసీలు అంటే కేవలం ఓట్లేస్తే యంత్రాలుగానో, జెండా కర్రలు మోసే కార్యకర్తలుగానో, జిందాబాదులు కొట్టే అనుసరులుగానే మిగిలిపోకుండా రాండి, భారతీయ జనతా పార్టీలో చేరండి. మన పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక మనందరూ కలిస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి చేసేటువంటి దమ్మాధైర్యం ఒక భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మన బీసీ సోదరునటువంటి జగ్గవ శ్రీనివాసరావుకి మనందరం కూడా మరి పూర్తిగా సహకరిస్తూ ఆయన నాయకత్వం మనందరూ కూడా నడవాలని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.